ఉద్యాన పంటల సాగులో రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ వారి ఆర్థిక పురోగతికి బాటలు వేస్తోంది డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలో 19 ఏళ్ల క్రితం ఏర్పాటై పలు పరిశోధనలు, వంగడాల రూపకల్పనలో విశేష స్థానాన్ని సంపాదించుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. ఈ సందర్భంగా పరిశోధనా స్థానం ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలు, పరిశోధనా స్థానాలు, కేవీకేలు విశేష సేవలందిస్తున్నాయన్నారు. ఉద్యాన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో దిగుబడుల పెంపుపై మరింత కృషి చేస్తామన్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాస్త్రవేత్తలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 19వ వ్యవస్థాపక దినోత్సవం ఫౌండేషన్ డే జరుపుకుంటున్నాం. మనకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సపరేట్ అయ్యి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2007లో మనం వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వెంకటరామన్నగూడెంలో స్థాపించడం జరిగింది. అనేక రకాల 38 రకాలు ఇప్పటికే రూపొందించి ఇటు భారతదేశంలో ఉన్నటువంటి రైతులకి, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మనం రూపొందించినటువంటి రకాలు చాలా మంచి ప్రాచుర్యం పొందినాయి. 41 సంస్థలు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మన కాలేజీలు, రీసెర్చ్ స్టేషన్లు, కేవీకేలు, పాలిటెక్నిక్ కాలేజీలు ఉండటం జరిగింది. లేటెస్ట్ టెక్నాలజీని మన శాస్త్రవేత్తలు, ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ అందరూ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే కొత్త పోకడలు వస్తూ ఉండయో రైతులకి టెక్నాలజీ అందివచ్చాలనే ఉద్దేశంతో దరిదాపుగా 40 కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా రూపొందించి మరి టెక్నాలజీ చేయటం అనేది జరుగుతుంది. మన రాష్ట్రంలో దరిదాపుగా 18.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు అవుతూ ఉండే 400 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి మనం సాధిస్తూ ఉన్నాం. అదే భారతదేశాన్ని విషయానికి వస్తే 30 మిలియన్ హెక్టార్స్ విస్తీర్ణంలో మనకి ఉద్యాన పంటలు సాగు అవుతూ 370 మిలియన్ మెట్రిక్ టన్నులు మనం ఈ ప్రొడక్షన్ సాధిస్తూ ఉన్నాం, ఉత్పత్తిని సాధిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ దాంట్లో MIDH కింద, అలాగే హార్టికల్చర్ మిషన్లు, స్టేట్ హార్టికల్చర్ మిషన్, సెంట్రల్ నేషనల్ హార్టికల్చర్ మిషన్, MIDH ఇవన్నీ కూడా చాలా RKA ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కోట్ల రూపాయలు మరి ఈరోజు మరి రైతులకి ఉపయోగపడేటటువంటి RKA ద్వారా ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయటం, ఎక్విప్మెంట్ మరి చేయటం అనేది జరుగుతుంది.